21వ తేదీ జూన్ నెల 2024వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చేయకము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని భయము కలిగి ఉండుట అనేది ఎంత అవసరమో పరిశుద్ధ లేఖనాల్లో అనేక చోట్ల మనము చూస్తూ ఉంటాము. దేవుని భయము కలిగినటువంటి వారు మరి దేనికి భయపడరు అనే విషయాన్ని కూడా మనం గమనించగలుగుతూ ఉంటాము. ఎందుకంటే ప్రియులారా, దేవుని పట్ల మనము భయము కలిగి ఉండవలసిన లేక భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఎంత ఉన్నదో దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహాము భక్తుడు విశ్వాసము కలిగిన వాడు మాత్రమే కాకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వానిగా దేవుని చేత గుర్తించబడి ఉన్నాడు. కాబట్టి దేవునితో మనకు ఉండవలసిన సంబంధాన్ని మనము కొన్ని క్రియల ద్వారా కనబరుస్తూ ఉంటాము. అందులో ఒకటి దేవుని పట్ల భయము కలిగి ఉండుట. చాలాసార్లు ప్రియులారా, భయము అని చెప్పినప్పుడు మనం కొన్ని సందర్భాలలో వ్యక్తం చేస్తూ ఉంటాము. కానీ నిజమైన దైవ భయము ఎల్లప్పుడూ కూడా మనలో ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 9వ వచనాన్ని గమనించినప్పుడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అంటే దేవుని పట్ల మనకు ఉండవలసిన భయము నిత్యము ఉండాలి. ఇంకో మాటగా చెప్పాలి అంటే అది పవిత్రమైనటువంటిది. అంతేగాని పరిస్థితులను ఆధారంగా చేసుకునేది మాత్రం కానే కాదు. తప్పు చేస్తే కొంతమంది భయపడుతూ ఉంటారు. లేకపోతే వారి జీవితాల్లో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా భయపడుతూ ఉంటారు. కానీ నిజమైన భయములో పవిత్రత ఉంటుంది. అనగా పవిత్రంగా ఉండేది దేవుని భయానికి సూచనగా కనిపిస్తూ ఉంది. అది కేవలం ప్రియ స్నేహితులారా, గౌరవంతో కూడినటువంటి భయముగా మనం మర్చిపోకూడదు. అంతేగాని శిక్షకు సంబంధించిన భయం మాత్రం కానే కాదు. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆనాడు బేతేలు దగ్గర దేవుని ప్రత్యక్షతను కనుగొనటువంటి యాకోబు ఆ స్థలములో ఇది దేవుని మందిరము అని ఎరిగి అక్కడ భయపడుతూ ఉంటాడు. అది ఎరగనంతసేపు కూడా అతనిలో ఎటువంటి భయాన్ని కూడా మనం చూడము. కానీ ఎప్పుడైతే ఇది దేవుని మందిరము అని గుర్తించాడో అక్కడ వెంటనే తాను భయభక్తులు కలిగి ఉండడానికి అతడు పూనుకొని ఉంటాడు. స్నేహితులారా, కొన్ని స్థలాల్లో మాత్రమే భయముండి, కొన్ని సందర్భాలలో మాత్రమే భయముండి, మరికొన్ని చోట్ల భయము లేకుండా జీవించుట అనేది అది సరైనది మాత్రం కానే కాదు. కొంతమంది దేవాలయంలోనికి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. మరికొంతమందికి దేవాలయంలో కూడా భయం లేకుండానే జీవిస్తూ ఉంటారు. కానీ స్నేహితులారా, ఇక్కడ భయము అనేది పవిత్రమైనది. అనగా ఎటువంటి అపవిత్రతకు వారి జీవితంలో చోటు లేకుండా జాగ్రత్తగా తమను తాము కాపాడుకోవడము అనేది
దేవుని పట్ల భయాన్ని కనబరుస్తున్నటువంటి ఒక కార్యము. అందుకని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని వ్రాయబడింది. అంటే భయము అనేది ఎప్పుడూ మన జీవితంలో ఉండాలి. దేవుని పట్ల భయము కలిగి ఉండడము అనేది కేవలం కొన్నిసార్లు మాత్రమే ఉండి మరికొన్నిసార్లు లేకుండా పోయేది కాదు ప్రియులారా. అది ఎప్పుడూ మన జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణము. అయితే ఎప్పుడైతే మనం దేవుని పట్ల నిత్యము భయము కలిగి ఉంటామో మన ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది, మన ప్రవర్తన చాలా పవిత్రంగా ఉంటుంది అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు ప్రియులారా. ఎవరు చూస్తున్నా చూడకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఆ భయం ఎప్పుడూ కూడా మనలోనే ఉంటుంది. యోసేపు ఇంటిలోనికి వెళ్ళాడు, పోతీఫర్ ఇంటిలోనికి. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నవేసి అతనితో పాపం చేయడానికి అతని యొక్క వస్త్రపు చెంగు పట్టుకొని ఉన్నది. అప్పుడు యోసేపు చెప్తూ ఉంటాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యము ఎలా చేస్తాను అని అన్నాడు. అక్కడ ఎవరు లేరు, కానీ దేవుని భయము యోసేపులో ఉంది. అక్కడ ఎవరు చూడడం లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన యోసేపును ఆవరించి ఉంది. అందుకని యోసేపు ఏమాత్రమో పాపమునకు తనను తాను అప్పగించుకోకుండా ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనము చదువుతూ ఉంటాము. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన భయము అది ఎప్పుడూ మనలో ఉండాలి. అది మనల్ని పవిత్రంగా జీవించడానికి సహాయం చేస్తూ ఉంటుంది. యోసేపు తనను తాను అపవిత్రపరచుకోలేదు. తను చాలా పవిత్రంగా ఉండడానికి ఒక తీర్మానము అతని జీవితంలో కేవలం దేవుని భయం వల్ల మాత్రమే చూడగలుగుతూ ఉంటాము. కనుక సహోదరుడా, ప్రియ సహోదరి, నిత్యము కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి దేవుని భయము మనకు సహాయం చేస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనము ఏ కాలంలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి తరములో ఉన్నటువంటి ప్రజలైనప్పటికీ కూడా వారు కలిగి ఉండవలసింది కేవలం దేవుని పట్ల భయం మాత్రమే. అందుకనే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి అనగా, మానవుడు ఏ కాలంలో జీవించినా, ఏ తరము వారైనప్పటికీ కూడా, వారు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ కూడా వారికి విధించబడినటువంటి ఒక శ్రేష్టమైన నియమము ఏమిటిదంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం. వారు ఎవరైనా సరే, ఏ కాలంలో ఉన్నవారైనా సరే, ఏ వయసుకు చెందిన వారైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే తప్పనిసరిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడము అనేది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక స్నేహితులారా, ఒక ఆత్మీయ జీవితంలో తప్పకుండా మనం చూడవలసింది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడము అని మర్చిపోవద్దు. పరిశుద్ధ లేఖనాల్లోనే మనము మరొక మాట కూడా చూడగలుగుతూ ఉంటాము. అది సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. స్నేహితులారా, దేవుని పట్ల భయము పవిత్రమైనది. అంటే చెడును అసహించుకొని, చెడుకు ఆస్కారం అనేది లేకుండా, చెడుకు చాలా దూరంగా జీవిస్తున్న పవిత్రమైన జీవితమే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితము. కానీ చెడును ప్రేమిస్తూ నేను దేవుని పట్ల భయం కలిగి ఉన్నాను అనేది చాలా తప్పైన ఆలోచన. కనుక ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్తున్నామో దానికి రుజువు ఏమిటనగా చెడుతనాన్ని అసహించుకోవడం, విడిచిపెట్టడం కంటే కూడా అసహించుకోవడం అనగా మరి ఎన్నటికీ కూడా జీవితంలోనికి దాన్ని అంగీకరించకుండా దూరంగా నెట్టేయడము అనే విషయాన్ని గుర్తించాలి. చెడును ఆహ్వానిస్తూ, చెడును జరిగిస్తూ ప్రియులారా, చెడును కోరుకుంటూ దేవుని పట్ల నాకు భయం ఉంది అని చెప్పడం అనేది చాలా
లోపభూయిష్టమైన ఆలోచన. కనుక చెడును అసహించుకునే అనుభవము దేవుని పట్ల భయము కలిగినటువంటి అనుభవము. ఆ భయమే మనను పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఒక మంచి నాయకునికి ఉండవలసిన లక్షణం కూడా దేవుని పట్ల భయము కలిగి ఉండడమే. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. నెహెమ్యా చెప్తున్నారు, నేను అలాగున చేయలేదు. ఎందుకంటే నాకు ముందున్నటువంటి వారు లంచాలు తీసుకున్నారు, అన్యాయంగా డబ్బు సంపాదించారు, ప్రజల మీద భారం వేశారు, ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశారు. నేనైతే అలాగున చేయలేదు. ఎందుకంటే దేవుని భయము కలిగి ఉన్నాను. ప్రియులారా, అన్యాయానికి అక్రమాలకు పాల్పడము, మనది కానిదాన్ని మనం ఆశించము, కేవలం డబ్బు కొరకే మనం పరుగులు తీయడానికి ప్రయత్నం చేయము. ఏ విధం చేతనైనా సంపాదించాలి, అది ఏ రూపంలో అనేది కాదు అన్నట్లుగా మనం జీవించము. చాలా నిజాయితీగా జీవిస్తాము, అపవిత్రత అంటకుండా జీవిస్తాము, పాపానికి చోటు లేకుండా జీవిస్తాము. నెహెమ్యా వలె జీవించగలుగుతాము. ఎప్పుడు అనంటే దేవుని భయము మన జీవితంలో ఉన్నప్పుడు. ప్రియులారా, కనుక ఒక మంచి నాయకునికి తప్పకుండా ఉండవలసింది దేవుని భయం ఉండాలి. దేవుని భయము కలిగి మాట్లాడాలి, దేవుని భయము కలిగి ప్రవర్తించాలి, దేవుని భయము కలిగి నడుచుకోవడం నేర్చుకోవాలి. ప్రియులారా, కనుక అన్యాయపు సంపాదన 1 రూపాయి అయినా మన జీవితంలో మనం కలిగి ఉంటున్నామనంటే మనకు దేవుని భయం లేదు. మనల్ని మనం అపవిత్రం చేసుకుంటూ ఉన్నాము. మన జీవితం మరణమైపోతుంది అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దండి. ఆనాడు ఆది క్రైస్తవ సంఘములో అననీయ సప్పీరా అనబడేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. వారిరువురు కూడా ఒక మంచి శ్రేష్టమైన ఆత్మచేత నడిపించబడుతున్న సంఘములో వారు సహవాసం చేస్తూ ఉన్నారు. వారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారు కూడబలుక్కుని దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని జరిగించారు. దేవుణ్ణి మోసపుచ్చడానికి ప్రయత్నం చేశారు. తద్వారా అననీయ కూడా ఆలయంలోనే చనిపోయాడు, సప్పీరా కూడా ఆలయంలోనే చనిపోయింది. అయితే ఈ సంఘటన అంతా కూడా చూసిన సంఘము ఏ పరిస్థితిలో ఉందో వాక్యంలో చక్కగా వ్రాయబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము. సంఘమంతటికిని ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయము కలిగెను అని చదువుతూ ఉన్నాము. ఎప్పుడైతే ప్రియ స్నేహితులారా ఆ సంఘటన జరిగిందో సంఘములో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసింది ఏమిటంటే దేవుని భయం కలిగి ఉండడం. ఖచ్చితంగా దేవుడు కోరుకున్నది సంఘములో దేవుని భయం ఉండాలి. మాట్లాడే విషయంలో దేవుని భయం ఉండాలి, ప్రవర్తించే విషయంలో దేవుని భయం ఉండాలి, నడుచుకునే విషయంలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకుండా సంఘములో ఒక్కరు కూడా ఉండకూడదు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో అపవిత్రతకు చోటు ఉండదు. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో అన్యాయానికి చోటు ఉండదు. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నెరవేర్చము, దేవునికి భయపడి జీవిస్తాము. కనుక ఒక మంచి నాయకునిలో దేవుని భయం ఉండాలి, సంఘములో దేవుని భయం ఉండాలి, ప్రతి ఒక్కరిలోనూ కూడా దేవుని భయం ఉండాలి. ఇది నిత్యము ఉండాలి. కేవలం దేవాలయంలో మాత్రమే కాదు, యాకోబు వలె ఎప్పుడు కూడా దేవుని భయాన్ని కలిగి ఉండాలి, అబ్రహాము కలిగి ఉన్నట్లుగా. కనుక ఈ ఉదయకాలం ప్రియ స్నేహితులారా, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఇందును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవని అబ్రహాముతో చెప్పిన దేవుడే ఆ మాట తర్వాత అబ్రహామును ఆశీర్వదించినట్లుగా కనిపిస్తూ ఉంది. కనుక దేవుని ఆశీర్వాదం మన జీవితంలోనికి రావాలి అనంటే దేవుని భయము కలిగి జీవించాలి. కనుక సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని భయము పవిత్రమైనది, అనగా మనల్ని పవిత్రంగా ఉంచుతుంది, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తుంది. చెడుకు లోను కాకుండా, పాపానికి తావు లేకుండా, అన్యాయానికి అక్రమాలకు ఏమాత్రము కూడా మనము లొంగిపోకుండా మనల్ని చాలా యథార్థంగా జీవింపచేయడానికి దేవుడు మనకు ఆ భయాన్ని మనలో పుట్టిస్తూ ఉన్నాడు. కనుక భయభక్తులు కలిగి జీవించుదాం. నిత్యము కూడా దేవుడు కోరుకున్న పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉందాం. అది దేవునికి మహిమ చెల్లించే
జీవితం అని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆ రీతిగా మనందరినీ కూడా బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమందు ప్రభువా, మీ పాదాల యొద్ద చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన మీ పట్ల భయము కలిగి ఉంటే మా జీవితం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత పరిశుద్ధంగా మేము ఉండగలుగుతామో మాకు బోధించారు. కేవలం వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకుని మేము ఆ రీతిగా జీవించడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వినిన వారందరినీ కూడా మీ వాక్యము చేత బలపరచండి, వాక్యానుసారంగా నడిపించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన. ఒక్కొక్కరిని కూడా మీరు ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాను. వారి వారి కుటుంబాల్లో మీ క్షేమం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమెన్.